అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసంలో ప్రత్యేకమైన దీపం ఆకాశ దీపం. ఈ ఆకాశ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, ఏ ఏ రోజుల్లో వెలిగించాలి, ఆనవాయితీ ఉండాలా, ఎవరెవరు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు, ఎటువంటి రోజుల్లో వెలిగించాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఆకాశ దీపం అనేది దేవాలయాల్లో ఎక్కువగా వెలిగిస్తారు. ఒక పెద్ద ఇత్తడి బౌల్లా ఉంటుంది. దానిలో అక్కడ వెలిగించేటప్పుడు అయితే నూనె, ఒత్తులు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి పంతులు గారికి ఇవ్వచ్చు. ఆ ఇత్తడి బౌల్లో నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించి ధ్వజస్తంభానికి కడతారు. ఆ కట్టే ముందు ఆయిల్ ఇవ్వడం, ఒత్తులు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు భక్తులు. అయితే అలా అందరికీ కుదరకపోవచ్చు. ఇంట్లో నిత్యం వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా వెలిగించుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఆకాశ దీపానికి సంబంధించిన ప్రమిదలు అండి. ఇవి ఇలా ఉంటాయి. ఒక సెట్ లాగా దొరుకుతాయి. ఇవి మనకు మట్టి ప్రమిదలు అమ్మే చోట కూడా ఉంటాయి. ఆకాశ దీపం అనేది వేలాడ తీసుకోవడానికి పైన ఒక కుక్కెన్లాగా హుక్లా ఉంటుంది. దీని లోపల ప్రమిదను పెట్టి ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కొంతమంది పెయింట్లు వేసి అమ్ముతారు, లేదంటే మట్టి ప్రమిదల్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి. ఈ ఆకాశ దీపం నేను 80 రూపీస్కి తీసుకున్నానండి. మట్టి ప్రమిదలో అమ్మి చోటే తీసుకున్నాను. ఆకాశ దీపం వెలిగించడానికి ముందుగా గంధం, కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి. ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే కనుక కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకమైన ఉన్నది దీపం. కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఈ ఆకాశ దీపాన్ని వేళ్లాడదీస్తూ ఉంటారు. ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగించాలి అంటే మన పితృదేవతలకు మార్గాన్ని చూపించడానికి ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అన్నమాట. తాడు సహాయంతో దీపాన్ని పైకి పంపించి ఆ వెలుతురు ద్వారా పితృదేవతలు తమ తమ లోకాలకు వెళ్తున్నప్పుడు వాళ్లకు ఆ దారి చూపించడం కోసం అని ఆకాశ దీపాన్ని వేళ్లాడదీస్తూ ఉంటారు. ఈ ఆకాశ దీపం గురించి మనకు కార్తీక పురాణంలో కూడా చెప్పబడి ఉంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కూడా పితృదేవతలకు దారి చూపించడం కోసం అమావాస్య వరకు అంటే ఈ నెల రోజులు కూడా ఆకాశ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఆకాశ దీపంకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. మామూలుగా నిత్యం దీపం ఎలా పెడతారో అలానే వెలిగించుకోవచ్చు. ఈ ఆకాశ దీపాన్ని వెలిగించి మనం తులసి కోట దగ్గర కానీ లేదా ఇంటి గుమ్మం బయట కానీ వేళ్లాడదీయాలి. ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ ఈ ఆకాశ దీపాన్ని వెలిగించుకోవాలి. హరిహరులను ఇద్దరినీ తలుచుకుంటూ ఈ ఆకాశ దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. ప్రతిరోజు పువ్వులతో అలంకరించాల్సిన అవసరం లేదు. మొదటి రోజు పువ్వులతో అలంకరించి కొద్దిగా అక్షింతలు వేసి ధూపం చూపించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలు. ఇలా కేవలం మొదటి రోజు చేస్తే చాలు. ప్రతిరోజు అయితే దీపం పెట్టి మామూలుగా అలంకారం చేయవలసిన అవసరమేం లేదు. దీపం పెట్టేసిన తర్వాత ఒక మేకుకు కానీ తులసికోట దగ్గరకు కానీ ఇంటి బయట కానీ వేళ్లాడదీసి దండం పెట్టుకుంటే సరిపోతుంది.